బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు పరుగు పందెం. ఒకరోజు అడవిలోని జంతువులన్నీ సమావేశమై పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాయి. ఆ సమయంలో వల్లభమని కుందేలు, శశాంకమని తాబేలు మధ్య ఘర్షణ మొదలైంది. కుందేలు తాబేలు వంశాన్ని అవహేళన చేస్తూ మాట్లాడసాగింది. గతంలో మా ముత్తాత కావాలని మీ ముత్తాతతో పరుగు పందులో ఓడిపోయాడు. పరుగు పందుల్లో మమ్మల్ని తరతరాలైన మీ తాబేలు ఓడించలేవు అంది అవహేళన చేస్తూ కుందేలు. దాంతో తాబేళ్ళన్నీ కుందేలుతో ఘర్షణకు దిగాయి. ఈ ఘర్షణ చిలికి చిలికి గాలివానగా మారింది. కొట్లాడుకుంటారనే సమయంలో అడవికి రాజైన సింహం అక్కడికి వచ్చింది. తాబేళ్ళన్నీ సింహానికి జరిగిన విషయం గురించి మొరపెట్టుకున్నాయి. కుందేలు మాత్రం ఏనాడో మా ముత్తాత వీళ్ళ ముత్తాత చేతిలో పరుగు పందులో ఓడిపోయాడని ఈ తాబేళ్ళన్నీ విర్రవీగిపోతున్నాయి. కావాలంటే తిరిగి పందానికి కాసుకోమనండి అన్నాయి. మీకు పందెం అంగీకారమేనా అని తాబేళ్ళను అడిగింది సింహం. తాబేళ్ళన్నీ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని గుసగుసలాడుకోసాగాయి. కుందేళ్ళు తాబేళ్లను వెక్కిరిస్తూ తమలో తాము నవ్వుకోసాగాయి. దాంతో కోపం వచ్చిన శశాంకం తాను ఈ పోటీకి సిద్ధమైనట్టు ముందుకొచ్చింది. కుందేలు తరపున వల్లభం పోటీకి సిద్ధమైంది. పోటీ ఏమిటంటే అడవి చివర ఉన్న సరస్సులోని నీళ్లను ఒక చిన్న ముంత నిండుగా ఎవరైతే ముందు తీసుకువస్తారో వాళ్ళే విజేత. ఒక చుక్క కూడా ఒలకకూడదనేది పోటీలో నియమం. పోటీ ప్రారంభమైంది. వల్లభం ఆగమేఘాల మీద పరిగెత్తుకుంటూ సరస్సు దగ్గరకు చేరుకుంది. అప్పటికి శశాంకం సగం దూరం కూడా రాలేదు. ముంత నిండుగా నీళ్లు తీసుకుని వల్లభం తిరిగి వేగంగా పోటీ ప్రారంభమైన ప్రదేశానికి రాసాగింది. దారిలో శశాంకం కూనిరాగాలు తీసుకుంటూ నెమ్మదిగా వస్తోంది. ఏం తాబేలు మామ, నీ తిక్క కుదిరిందా? మాతో పెట్టుకోకు అని అవహేళనగా నవ్వి అడవి మధ్యలోకి చేరుకుంది. కుందేలన్నీ కేకలు పెడుతూ చూసారా మా సత్తా అంటూ తాబేలని ఏడిపించసాగాయి. వల్లభం సింహం దగ్గరకు వచ్చి నీళ్ళ ముంతను అందించింది. కానీ దాని నిండా నీళ్లు లేవు. దారిలో ఒలికిపోయాయి. నీళ్లు నిండుగా ఉండాలనేది పందెంలో నియమం కదా అంది సింహం. దాంతో వల్లభం మళ్ళీ సరస్సు వైపుకు పరిగెత్తింది. అప్పటికే శశాంకము సరస్సులోని నీళ్లు తీసుకుని నెమ్మదిగా బయలుదేరింది. ఈసారి వల్లభం ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ముంత నిండా నీళ్లు నింపుకొని పరిగెత్తసాగింది. శశాంకం గమ్యానికి దగ్గరకు వచ్చేసింది. జంతువులన్నీ ఊపిరి బిగబట్టి చూస్తున్నాయి. కుందేలు మాత్రం తమ పరువుకు సంబంధించిన విషయంగా భావించి రా త్వరగా అని వల్లభాన్ని తొందర పెట్టేశాయి. రెచ్చిపోయిన వల్లభం శశాంకాన్ని దాటుకుని వేగంగా గెంతి ఒక్కబోర్లా పడింది. దాంతో ముంతలోని నీళ్ళన్నీ నేలపాలయ్యాయి. శశాంకం సింహం దగ్గరకు వచ్చి నీళ్లు నిండుగా ఉన్న ముంతను అందించింది. జంతువులన్నీ శశాంకానికి జేజేలు పలికాయి. కుందేలన్నీ అవమాన భారంతో తల వంచుకున్నాయి. అప్పుడు సింహం కుందేలును ఉద్దేశించి ఇప్పటికైనా అర్థమైందా ఎవరిని చిన్నచూపు చూడకూడదనే సంగతి? మీ అహంకారమే ఈ పందెంలో మిమ్మల్ని ఓడించింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కలిసిమెలిసి ఉండండి. ప్రతిభకు చిన్న పెద్ద తారతమ్యాలు లేవు అని హితబోధ చేసింది. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.